డబ్బులు సంపాదించడానికి హైదరాబాద్ కి వెళ్ళాలనుకుంటాడు. అరే హైదరాబాద్ పోతున్నావు గారా, మంచిగా ఉండురా, మంచిగా టైం కు తినరా, జాగ్రత్త సరేనా? సరే అక్క, నేను మంచిగానే ఉంటానే. అరే లేట్ అవుతుంది, జల్దీరా. ఆగురా, నేను వస్తున్నా. సరే అక్క, పోతున్నా, బాయ్. సరే బాయ్ రా. అలా వాళ్ళ ఫ్రెండ్ బైక్ ఎక్కి వెళ్తుండగా, అరే నువ్వు హైదరాబాద్ నాకు మస్తు బాధ అవుతుందిరా. అరే బాధపడకురా, నేను ఖచ్చితంగా 2 నెలలకు ఒకసారి వస్తారా. సరేరా. అరే ఆపురా బండి. ఎందుకురా? అరే చంద్రగానికి చెప్పేస్తారా నేను హైదరాబాద్ పోతున్నా అని. సరే. అలా గేట్ ఓపెన్ చేసుకుని వెళ్తాడు. వాళ్ళు ఇంటి పైన ఉన్నారని తెలిసి వెళ్తాడు. చిన్నక్క, మీ వాళ్ళేడా? ఉన్నాడు విద్యలు. అరే చందు, ఇట్రా ఇట్రా. అరే నువ్వేటి పోతున్నావురా? హైదరాబాద్ పోతున్నావు? అయినా విద్యలు బ్యాగ్ వేసుకొని నువ్వెట్టు పోతున్నావే? నేనా చిన్నక్క, ఈ ఊళ్ళో ఉండి నేనేం పని చేస్తా చిన్నక్క. అదే హైదరాబాద్ పోయి 10,000 15,000 జాబ్ చేసుకుంటా, అందుకే హైదరాబాద్ పోతున్నా. అయినా హైదరాబాద్ పోయి 15,000కు ఏం జాబ్ చేస్తావు విద్యలు? నీ రూమ్ కిరాయి ఒక్క 5,000, నీ తిండి ఖర్చు ఒక్క 5,000, నువ్వు అటు ఇటు తిరుగుటానికి ఒక్క 2,000, నీకు మిగిలేదండి విద్యలు ఇంకా 3,000ఏనా? మన ఉన్నూళ్ళో పని చేసుకుంటే 10,000 సంపాదిస్తావు. ఖర్చు లేని పైసా, తిండి మనదే, రూమ్ మనదే, అన్ని మనయే. అవును చిన్నక్క, నువ్వు చెప్పిందుకు నిజమే. విద్యలు ఉన్న ఊళ్ళోనే పని చేసుకోయే, హైదరాబాద్ ఓకే. సరే చిన్నక్క, ఊరిలో ప్రశాంతంగా 10,000 సంపాదించినా బానే ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.